everyone, welcome to my channel. సో ఈ సెషన్ లో సిక్స్త్ సెషన్ వర్డ్ పార్ మేడ్ ఈజీ సిక్స్త్ సెషన్ ని డీల్ చేద్దాం. సో ఈ సిక్స్త్ సెషన్ కంప్లీట్ అవుతే సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయినట్టే. ఓకే, ఫోర్త్ చాప్టర్ లో మనకి ఏవైతే 10 వర్డ్స్ ఇంట్రొడ్యూస్ చేశాడో అండ్ దెన్ సిక్స్త్ ఈ రెండు సెషన్స్ లో వాటి యొక్క డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ రూట్ వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో సెషన్ 6 లో మరికొన్ని వర్డ్స్ ఆఫ్ ఫోర్త్ సెషన్ లో ఏవైతే మిగిలి ఉన్నాయో న్యూరోసిస్, సైకాసిస్, సైకాట్రిక్ ఇవన్నీ కూడా మనం ఈ సెషన్ లో నేర్చుకుంటాం. ఓకే, సో లెట్స్ బిగిన్ అవర్ సెషన్. ఫస్ట్ రూట్ వర్డ్ ఏంటో చూద్దాం. రూట్ వర్డ్ ఏంటి? ఆర్థో. ఓకే, ఆర్థో అంటే దాని మీనింగ్ స్ట్రైట్ అని అర్థం. ఆర్థో అంటే స్ట్రైట్. యాక్చువల్ గా మనకి ఆర్థో అంటే బోన్ అని తెలుసు. ఓకే, ఆర్థో అంటే బోన్ అని తెలుసు. బోన్ ఎలా ఉంటది? బోన్ ని మనం బెండ్ చేయగలుగుతామా? వైర్ ని బెండ్ చేసినట్టు బెండ్ చేయగలుగుతామా? చేయలేము. అందుకే ఆర్థో అంటే స్ట్రైట్ లేదా కరెక్ట్ అని అంటాం. ఓకే, ఆర్థో మీన్స్ స్ట్రైట్ ఆర్ కరెక్ట్. యాక్చువల్ గా దీని మీనింగ్ ఏంటంటే, ఆర్థో యొక్క మీనింగ్ ఏంటంటే స్ట్రైట్, కరెక్ట్. దాని తర్వాత మనకు అర్థమైంది మనకి ఈ వర్డ్ కి మీనింగ్ ఏంటంటే బోన్ అని తర్వాత మనకు తెలుసు. అర్థమవుతుంది కదా? అసలు ఫస్ట్ ఆర్థో అంటే మనం స్ట్రైట్ అండ్ కరెక్ట్ అని చెప్పాలి, ఆ తర్వాత బోన్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ పెడోస్ అంటే చైల్డ్ అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎక్కడ నేర్చుకున్నాము? పియాట్రిక్స్. ఎస్, పెడియాట్రిక్స్ అనే స్పెషాలిటీ. పియాట్రిషియన్ చైల్డ్ ని డీల్ చేసే సబ్జెక్ట్ ని పెడియాట్రిక్స్ అంటారు. ఆ డాక్టర్ ని పెడియాట్రిషియన్ అని అంటాం. సో పెడోస్ అంటే చైల్డ్ అని మనం లాస్ట్ సెషన్ లోనే నేర్చుకున్నాం. ఓకే, నౌ సో ఇక్కడ ఈ సెషన్ లో అంటే ఇది ఇప్పుడు మనం ఏ సెషన్ నేర్చుకుంటున్నాం? సెషన్ నంబర్ 6. ఈ సెషన్ నంబర్ 6 లో మొదటి రూట్ వర్డ్ ఆర్థో. ఆర్థో మీన్స్ స్ట్రైట్, కరెక్ట్ ఆర్ బోన్. పెడోస్ అంటే చైల్డ్, ఇది ఆల్రెడీ చదువుకున్నాము. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుదాం. రెండింటిని కలిపినప్పుడు ఈ రెండు రూట్ వర్డ్స్ ని కలిపినప్పుడు మనకి మరికొన్ని వర్డ్స్ తయారవుతాయి. అవేంటో చూడండి. ద ఫస్ట్ వర్డ్ ఆర్థోపెడిక్స్. లాస్ట్ 2-3 సెషన్స్ నుంచి ఫస్ట్ అసలు స్పెషాలిటీ ఏంటి, తర్వాత ఆ స్పెషాలిటీ చదివిన వ్యక్తిని ఏమంటాము, ఈ రెండు నౌన్స్ అయితే దాని యొక్క అడ్జెక్టివ్ ఫామ్ ఏంటి అనేది ఈ ప్యాటర్న్ లోనేగా నేర్చుకుంటూ వచ్చాం. సేమ్ అదే ప్యాటర్న్ లో ఇప్పుడు ఈ ఆర్థోకి సంబంధించి కూడా నేర్చుకోవాలి. అసలు ఆ బ్రాంచ్ పేరు ఏంటి, ఆ స్పెషలైజేషన్ పేరు ఏమిటి? ఆర్థోపెడిక్స్. ఓకే, ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. ఆర్థో అంటే ఏం చెప్పండి? ఆర్థో అంటే స్ట్రైట్, కరెక్ట్, బోన్, బోన్ కి సంబంధించింది. ఓకే, పెడిక్స్ అంటే ఏంటి? పెడోస్ అంటే ఏమిటి? చైల్డ్. చైల్డ్ ని మనం ఏం చేస్తాం? చైల్డ్ ని గైడ్ చేస్తాం. ఓకే, చైల్డ్ ని గైడ్ చేయడము, వాడి యొక్క డెవలప్మెంట్ ని చూడడము, పెడగాగి అని మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా, అంటే దాన్ని సరి చేస్తున్నాము. పెడోస్ అంటే సరి చేయడం. ఇక్కడ మనం దేని సరి చేస్తున్నాము? ఆర్థోని సరి చేస్తున్నాం, అంటే బోన్ ని సరి చేస్తున్నాం. ఆర్థోపెడిక్స్ అనేది ఇది ఒక స్పెషాలిటీ. ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ దట్ డీల్స్ విత్ దేని గురించి? ఏవేవి స్ట్రైట్ గా ఉంటాయి? బోన్స్, జాయింట్స్. మజిల్స్ స్ట్రైట్ గా ఏమి ఉండవు, కాకపోతే ఈ మజిల్స్ అనేవి బోన్ కి అటాచ్ అవుతాయి కాబట్టి ఈ మజిల్స్ ని కూడా వీళ్ళే ఈ స్పెషలైజేషన్ లోనే చదువుకుంటారు. అండ్ ఆర్థోపెడిస్టే దీని గురించి కూడా డీల్ చేస్తాడు. ఓకే, లిగమెంట్స్, ఆ తర్వాత స్కెలిటల్ సిస్టమ్. లిగమెంట్స్ అంటే ఏంటి? బోన్ ని, మజిల్ ని రెండింటిని గట్టిగా ఇట్లా అటాచ్ చేసి పట్టుకుంటాయి లిగమెంట్స్. ఓకే, స్కెలిటల్ సిస్టమ్ అంటే ద టోటల్ బోన్స్. అదంతా కూడా ఒక ఆర్టిక్యులేషన్ లాగా మనకి స్కెలిటల్ సిస్టమ్ అనేది మన బాడీలో ఉంటది కదా, అంటే మొత్తం బోన్స్ గురించి చదివేది ఈ స్పెషలైజేషన్. ఏ స్పెషలైజేషన్? ఆర్థోపెడిక్స్. సో ఆర్థోపెడిక్స్ ఇస్ అ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ దట్ డీల్స్ విత్ బోన్, మజిల్స్, జాయింట్స్, లిగమెంట్స్ అండ్ స్కెలిటల్ సిస్టమ్. మొత్తం బోన్ కి సంబంధించింది. బోన్ పక్కన ఏముంటది? మజిల్. బోన్ ని, మజిల్ ని కలిపేది ఏంటి? లిగమెంట్స్. మొత్తం స్కెలిటల్ సిస్టమ్ ని ఏ స్పెషలైజేషన్ డీల్ చేస్తది అంటే ఆర్థోపెడిక్స్ అనే స్పెషలైజేషన్ డీల్ చేస్తది. ఓకే, సో ఇది సబ్జెక్ట్ పేరు కాబట్టి టెల్ మీ వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్? నౌన్. మరి ఈ స్పెషలైజేషన్ ని చదివే వాళ్ళని ఏమంటాము? ఆర్థోపెడిస్ట్ అని అంటాం. ఎలా తెలుసు మీకు? ఇదిగోండి మేడం, ఇక్కడ ఇస్ట్ అని ఉంది. ఇస్ట్ అంటే వన్ హూ ఈజ్. ఓకే, వన్ హూ ఈజ్, హూ హ్యాస్ స్టడీడ్ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ఆర్థోపెడిక్స్. ఓకే, సో అందుకని ఆర్థోపెడిస్ట్, ఈ సబ్జెక్ట్ ని చదివే ఆ వ్యక్తిని ఆర్థోపెడిస్ట్ అని అంటాము. సో ఇది వ్యక్తి కాబట్టి ఆర్థోపెడిస్ట్ కూడా నౌనే అవుతుంది. సో ఈజ్ అ డాక్టర్. ఆర్థోపెడిస్ట్ ఈజ్ అ డాక్టర్ స్పెషలైజింగ్ ఇన్ ట్రీటింగ్ డిజార్డర్స్ ఆఫ్ బోన్ అండ్ మజిల్స్. నౌ ఆర్థోపెడిక్స్ ఏమో బ్రాంచ్ పేరు, స్పెషలైజేషన్ పేరు. ఇది చదివిన వ్యక్తిని ఆర్థోపెడిస్ట్ అంటారు. ఇది కూడా నౌన్. సో రెండు నౌనే. మరి అడ్జెక్టివ్ ఫామ్ ఏమిటి అని అంటే ఆర్థోపెడిక్. ఓకే, ఆర్థోపెడిక్. ఇక్కడ కల్ అని రాలేదు చూడండి. యు నీడ్ టు నో ద క్లారిటీ, ద అడ్జెక్టివ్ ఫార్మ్స్ ఆఫ్ ఆల్ ద మెడికల్ స్పెషలైజేషన్స్. కొన్నేమో గైనకలాజికల్,
సిఏఎల్ అని వచ్చింది, కొన్నిటికి జస్ట్ ఇక్ అని వచ్చింది. సో వేటికి సిఏఎల్ వచ్చింది, వేటికి ఐసి అని వచ్చింది అనేది మనం ఆ అబ్జర్వేషన్ అనేది ఉండాలి. ఓకే, బికాస్ రేపు పొద్దున మనకి అడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ ద స్పెల్లింగ్ ఆఫ్ దిస్ వర్డ్. సో దట్ డిఫరెన్స్ యూ నీడ్ టు నో. ఫస్ట్ ఏంటి, మనం ఇక్కడ ఏం రూట్ వర్డ్ చదివాం, ఆర్థో అంటే ఏంటి, ట్రేట్, కరెక్ట్. బోన్, పెడోస్ అంటే ఏంటి, చైల్డ్. ఆర్థోపెడిక్స్ అనేది ఒక స్పెషలైజేషన్ పేరు. ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ దట్ డీల్స్ విత్ బోన్, జాయింట్స్, లిగమెంట్స్ అండ్ ఆల్ దాట్. ఇది చదివిన వ్యక్తిని ఆర్థోపెడిస్ట్ అంటారు. సో ఎ డాక్టర్ స్పెషలైజింగ్ ఇన్ ట్రీటింగ్ ద డిజార్డర్స్ ఆఫ్ బోన్ అండ్ మజిల్స్. నెక్స్ట్ ఆర్థోపెడిక్ అనేది అడ్జెక్టివ్ ఫార్మ్. రైట్, ఆర్థో అంటే ఏమని చదివాం ఇందాక, స్ట్రైట్ అండ్ కరెక్ట్ అని చదివాం. ఎస్, ఇది ఆల్రెడీ ఇప్పుడు మనం చదివింది, ఇక్కడ చదివేసాం, అయిపోయింది. రూట్ వర్డ్ కూడా మనకి పాతది అయిపోయింది. ఇప్పుడు ఇంకొక కొత్త రూట్ వర్డ్ చదువుదాం. అదేంటి అంటే ఒడాంటోస్. ఒడాంటోస్ అంటే టూత్. ఒడాంటోస్ అంటే ఏంటి, టూత్. నౌ కొంచెం నేను యాక్చువల్లీ మనం ఏం చదువుతున్నాం, వర్డ్ ఫార్మ్ ఏడిసి వొకాబులరీ కదా చదువుతున్నాం. ఇప్పుడు కొంచెం వొకాబులరీ నుంచి గ్రామర్ లోకి వద్దాం కాసేపు. ఎందుకంటే నౌన్ అనే చాప్టర్ లో మనకి ఏవి సింగులర్ ఫార్మ్స్, ఏవి ప్లూరల్ ఫార్మ్స్ అని మనం చాలా టేబుల్స్ నేర్చుకుంటాం అక్కడ. ఓకే, అయితే టూత్ అనేది సింగులరా ప్లూరలా ఎన్నిసార్లు అడిగాడు. టూత్, గూజ్, ఇవన్నీ, ఫూట్, ఇవి ఏవి సింగులర్ ఏవి ప్లూరల్ అనేది మనకు తెలియాలి. ఓకే, టూత్ ఇస్ సింగులర్, ఇట్ ఇస్ ప్లూరల్. గుర్తుపెట్టుకోండి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, బట్టి కొట్టదు. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మనం 10th క్లాస్ లో సైన్స్ లో నేర్చుకున్నాం. వీ హ్యావ్ 32 టీత్ అని నేర్చుకున్నాం. టీత్ అని నేర్చుకున్నావా, లేకపోతే 32 టూత్ అని నేర్చుకున్నావా? నీకు గుర్తుంటదిగా, 10th క్లాస్ ఫేస్ గుర్తుంటది. చాలా చిన్న చిన్న విషయాలు కాబట్టి ఇవి గుర్తుంటాయి మనకి. ఓకే, కొంచెం పెద్ద కాన్సెప్ట్స్ అయితే అవి మనం మర్చిపోతాం, కానీ ఇవి మనకి 32 పళ్ళు అంటాం కదా. సో బయాలజీలో మనం నేర్చుకున్నాం ఏమని, 32 టీత్ అని నేర్చుకున్నాం. 32 టీత్ ఈ వర్డే వచ్చింది. అంటే 32 ఏంటి, నంబర్ కదా. సో ఈ నంబర్ అంటే 32 అని అంటున్నాం, అంటే అది ప్లూరల్. సో ప్లూరల్ కి నువ్వు ఏం వాడావు, టీత్ అని వాడావు. అందుకే టీత్ అనేది ప్లూరల్. ఒక్కటి గుర్తు పెట్టుకుంటే మరొకటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో టూత్ ఇస్ సింగులర్, టీత్ ఇస్ ప్లూరల్. అలాగే గూజ్ ఇస్ సింగులర్, గీజ్ ఇస్ ప్లూరల్. అలాగే ఫూట్ ఈజ్ సింగులర్, ఫీట్ ఈజ్ ప్లూరల్. రైట్, సో ఇది మనం నౌన్ అనే చాప్టర్ లో డీటెయిల్ గా నేర్చుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, టూత్ అనేది సింగులర్ ఫామ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏం రూట్ వర్డ్, ఏ రూట్ వర్డ్ కి టూత్ అనేది మీనింగ్, ఒడాంటస్ అనే పదానికి మీనింగ్ ఏంటి, టూత్. ఓకే, సరే. అయితే ఆర్థో మీన్స్ స్ట్రైట్, కరెక్ట్ అని నువ్వు ఆల్రెడీ చదివావు. ఒడాంటస్ అనేది ఒక కొత్త రూట్ వర్డ్, దాని మీనింగ్ టూత్. ఇప్పుడు ఈ రెండు రూట్ వర్డ్స్ ని కలుపుదాం. ఈ రెండు రూట్ వర్డ్స్ ని కలిపితే మరికొన్ని పదాలు క్రియేట్ అవుతాయి. చూడండి, ఫస్ట్ ఆర్థోడాన్షియా. ఆర్థోడాన్షియా అంటే ఏమిటి, తెలియదు కదా మనకు, తెలియదు అని ఒప్పుకోవాలి. చూడండి, ఈ వర్డ్ ని మనం ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. ఆర్థో అంటే ఏంటి, వాట్ ఈస్ ఆర్థో, ఆర్థో మీన్స్ స్ట్రైట్ లేదా కరెక్ట్. ఒడాన్షియా, ఒడాంటాస్ అంటే ఏంటి, ఇందాకే చదువుకున్నావు, టూత్ అని. అంటే నీ టూత్ ని స్ట్రైట్ చేస్తున్నాడు, ఆర్ టీత్ ని స్ట్రైట్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, కొంతమందికి టీత్ అనేది కరెక్ట్ గా అలైన్ అయ్యి ఉండదు, అంటే స్ట్రైట్ గా ఉండకుండా వంకర టింకరగా ఉంటే దాన్ని మనం కరెక్ట్ గా అలైన్ చేస్తాం. ఓకే, సో ఆ సబ్జెక్ట్ ని, దానికి కూడా ఒక స్పెషలైజేషన్ ఉంది. ఈ కార్డియో లేదా నర్వస్ కి సంబంధించింది, లేదా ఫీమేల్ ఎయిల్మెంట్స్ కి సంబంధించి మనకి సపరేట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి కదా. టూత్ అలైన్మెంట్ కి కూడా స్పెషలైజేషన్ ఉంది పర్టికులర్ గా టూత్. సో ఆ స్పెషలైజేషన్ పేరు ఏంటి అంటే ఆర్థోడాన్షియా. ఓకే, సో ఇట్ ఈస్ అ డెంటల్ సైన్స్. ఓకే, డెంటల్ అనే ఈ సబ్జెక్ట్ కి సంబంధించి దాంట్లో ఒక స్పెషలైజేషన్. సో ఇట్ ఈస్ అ డెంటల్ సైన్స్ ఆఫ్ స్ట్రైటనింగ్ ఆఫ్ టీత్. నౌ దిస్ ఈస్ ఇంపార్టెంట్, స్ట్రైటనింగ్ ఆఫ్ టీత్. ఎందుకు స్ట్రైటనింగ్ ఆఫ్ టీత్, బికాస్ ఆర్థో అంటేనే స్ట్రైట్, ఒడాన్షియా అంటే టూత్. సో నీ టూత్ ని స్ట్రైటన్ చేస్తే దాన్ని ఒడాన్షియా, ఆర్థోడాన్షియా అని అంటారు. ఓకే, ఇట్ ఈస్ అ సబ్జెక్ట్ పేరు, ఇట్ ఈస్ అ సైన్స్, ఇట్ ఈస్ అ బ్రాంచ్ నేమ్. ఇప్పుడు ఈ స్పెషలైజేషన్ చేసిన వ్యక్తులని ఏమంటాము, ఆర్థోడాంటిస్ట్. ఆ డాక్టర్ ఏమనాలి, ఆర్థోడాంటిస్ట్ అనాలి. ఎందుకని, ఇస్ట్ అంటే వన్ పర్సన్. సో హిస్ అ డాక్టర్ హూ హ్యాస్ డన్ హిస్ స్పెషలైజేషన్ ఇన్ స్ట్రైటనింగ్ ఆఫ్ టీత్. ఎందుకంటే ఇక్కడ ఇస్ట్ అని ఉంది కాబట్టి ఆర్థోడాంటిస్ట్ అంటే వన్ హూ ఈస్ స్పెషలైజ్డ్ ఇన్ స్ట్రైటనింగ్ ఆఫ్. ఓకే, సో ఇదేమో స్పెషలైజేషన్ పేరు, అంటే సబ్జెక్ట్ పేరు, అంటే బ్రాంచ్ పేరు. ఈ స్పెషలైజేషన్ చేసిన వాడిని ఆర్థోడాంటిస్ట్ అని అంటారు. ఆర్థోడాన్షియా అండ్ దెన్ ఆర్థోడాంటిస్ట్. సో రెండు కూడా ఏంటి, నౌన్లే.
మరి వీటి యొక్క అడ్జెక్టివ్ ఫామ్ ఏంటి? ఆర్థోడాంటిక్. కూడా ఇక్కడనొచ్చింది. ఓకే. సీ హియర్. ఇక్కడ ఏమొచ్చింది చూడండి. ఆర్థోపెడిక్ అనే వచ్చింది. యెస్. ఇక్కడ అని వచ్చింది అడ్జెక్టివ్ ఫామ్. ఓకే. నౌ నౌ ఇక్కడ ఒడాంటోస్ అంటే టీత్ అని నువ్వు నేర్చుకున్నావు కదా. దీన్ని పర్టిక్యులర్లీ ఒడాంటోస్ బేస్ మీద మనకి 2 పదాలున్నాయి. 2 పదాలు యాక్చువల్‌గా నెక్స్ట్ సెషన్‌లోవి. కాకపోతే నేను దాన్ని ఇక్కడే ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నాను అంటే, ఇక్కడ ఒడాంటోస్ అనే టీత్ అని నువ్వు నేర్చుకున్నావు గదా. సో, ఇక్కడ ఓన్లీ ఆర్థోడాంటిస్ట్ అనే ఒక్క వర్డే డిరైవ్ అయిందా? కాదు. 2 పదాలు కూడా డిరైవ్ అయ్యాయి. అవి ఇక్కడ నేర్చుకుందాం. ప్లస్ అక్కడ కూడా నేర్చుకుందాం. ఓకే. అంటే ఇది మెయిన్‌గా ఇక్కడ ఇంక్లూడ్ చేయడానికి కారణం ఏంటంటే, ఒక రూట్ వర్డ్ చదివినప్పుడు దానికి సంబంధించిన అన్ని రూట్ వర్డ్స్ ఒకే దగ్గర ఉండాలనేది నా ఉద్దేశం. అందుకని ఈ 2 పదాలని మనం ఇక్కడే నేర్చుకుందాం. సీ ద వర్డ్ పెరియోడాంటిస్ట్. పెరియోడాంటిస్ట్ స్ప్లిట్ చేద్దాం. మనకి ఎప్పుడైనా మీనింగ్ తెలియనప్పుడు స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేస్తే మనకు మీనింగ్స్ అనేవి వస్తాయి. ఓకే. నౌ స్ప్లిట్ చేసినప్పుడు మనకొచ్చిన వర్డ్ ఏంటి? రూట్ వర్డ్ ఒక వర్డ్ ఏంటి? ఒడాంటోస్. ఒడాంటోస్ అంటే ఏంటి? టీత్. నౌ వాట్ ఈస్ పెరి? ఇది తెలియాలి ఇక్కడ మనకి. ఓకేనా? పెరి అనేది ప్రిఫిక్స్. ఒక ప్రిఫిక్స్. ఇది రూట్ వర్డ్. ఇది ప్రిఫిక్స్ అవుతది. ఎందుకంటే ఈ రూట్ వర్డ్ ముందు ఉంది కాబట్టి దీన్ని మనం ఒక ప్రిఫిక్స్ అని అంటాం. సరే పెరి అంటే ఏంటి? మీకు తెలుసా? పెరి అంటే ఏంటో తెలుసు అని చెప్పాలి. ఎలా తెలుసు? మేడం పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఆల్రెడీ మనం చదివాం. ఓ ఆ పెరిమీటర్ ఏది? ఓకే. సో పెరి అంటే వాట్ ఇస్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి ఇలా రెక్టాంగిల్ ఉంది. దీని యొక్క పెరిమీటర్ అంటే ఏంటి? ఇది మొత్తం ఈ చుట్టూ ఉన్నదంతా ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాం. సో పెరి అంటే ఏంటి? అరౌండ్. చుట్టూ అని అర్థం. పెరి అంటే ఏమిటి? అరౌండ్ లేదా చుట్టూ. మరి పెరి అంటే అరౌండ్. డాంటోస్ అంటేనేమో టూత్. ఇస్ట్ అంటే ఆ పర్సన్ ఈ స్పెషలైజేషన్ చదివిన పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పెరిడాంటిస్ట్. పెరి అంటే అరౌండ్, ఒడాంటోస్ అంటే టీత్. అంటే టీత్ కి చుట్టూ ఉండేది ఏమిటి? టీత్ కి చుట్టూ ఉండేది ఏమిటి? గమ్స్. గమ్సే కదా చిగుళ్ళు. సో పెరిడాంటిస్ట్ అంటే గమ్ స్పెషలిస్ట్ ని మనం పెరియోడాంటిస్ట్ అని అంటాము. అర్థమవుతుంది కదా. ఇవి మళ్ళా వస్తాయి. కాకపోతే ఇక్కడ నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే ఒడాంటోస్ అన్న రూట్ వర్డ్ ఇక్కడ డిస్కస్ చేసాం కాబట్టి దీని గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో పెరియోడాంటిస్ట్ అంటే పెరి అంటే పెరిమీటర్ నుంచి మనం నేర్చుకుంటున్నాం. పెరి మీన్స్ అరౌండ్. ఒడాంటోస్ అంటే టీత్ అంటే టీత్ చుట్టూ టీత్ చుట్టూ ఉండేవి గమ్సే. సో గమ్ స్పెషలిస్ట్ ని మనం ఏమంటామంటే పెరిడాంటిస్ట్ అని అంటాము. మరొక వర్డ్ చూడండి ఎండోడాంటిస్ట్. ఎండోడాంటిస్ట్ స్ప్లిట్ చేయండి ఇక్కడ. స్ప్లిట్ చేసినప్పుడు ఎండో ఏం వర్డ్ వచ్చింది మనకి ఇక్కడ? ఎండో అండ్ ఒడాంటోస్ అంటే టూత్. ఎండో అంటే ఇన్సైడ్ అని అర్థం. ఇన్సైడ్. ఎండో ఎండో మీన్స్ ఇన్సైడ్. ఎక్స్ అంటే ఏమిటి? ఎక్స్ అంటే అవుట్. అంటే అవుట్. ఎండో మీన్స్ ఇన్సైడ్. ఇది ఒక ప్రిఫిక్స్. నౌ అంటే ఏంటి? ఒడాంటోస్ అంటే ఏంటి? టూత్. అంటే టూత్ లోపల ఏముంటది? టూత్ లోపల టూత్ లోపల ఉండే ఆ పల్ప్ ని ప్లస్ రూట్ కెనాల్ ని వీటి యొక్క స్పెషలైజేషన్ చేసిన వ్యక్తిని మనం ఏమంటామంటే ఎండోడాంటిస్ట్ అని అంటాము. సో స్పెషలైజేషన్ ఇన్ ద వర్క్ ఆఫ్ పల్ప్ ఆఫ్ ద టూత్ అండ్ ఇన్ రూట్ కెనాల్ థెరపీ. రూట్ కెనాల్ థెరపీ అంటే సింపుల్ గా ఇప్పుడు మనకి ఇలా టూత్ యొక్క స్ట్రక్చర్ ఉంటది కదా. ఎస్. సో ఈ టూత్ ప్లస్ ఇక్కడ మనకి పెడ్ అయి ఉంటది. ఎస్. ఇప్పుడు మరి బ్లడ్ అనేది ఫ్లో అవ్వాలిగా. ఈ ఆర్గన్ కి కూడా ఈ టూత్ అనే ఆర్గన్ కి కూడా బ్లడ్ అనేది ఫ్లో అవ్వాలి. అంటే బ్లడ్ వెజల్స్ కనెక్ట్ అవుతాయి. ఓకే. సో దీనికి లిగమెంట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది బోన్ నథింగ్ బట్ బోనే కదా. సో ఈ కనెక్షన్ ఇక్కడ మనకి ఇట్లా ఫ్లో ఉంటుంది మనకి టూత్ యొక్క స్ట్రక్చర్ చూస్తే. సో ఇక్కడ మనకు రూట్ కెనాల్ అని ఉంటది. ఆ రూట్ కెనాల్ నుంచి బ్లడ్ వెజల్స్. ఓకే. సో ఇదంతా తతంగం ఉంటది. అంటే ఈ లోపల భాగాన్ని మొత్తం డీల్ చేసేది ఎవరు అంటే ఎండోడాంటిస్ట్ అని అంటారు. ఎందుకంటే ఎండో మీన్స్ ఇన్సైడ్. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఈ టూత్ యొక్క స్ట్రక్చర్ కనుక లోపల అంటే టూత్ ఇన్సైడ్ యొక్క భాగాన్ని ఎవరు చూస్తారు? ఎండోడాంటిస్ట్. టూత్ కి బయట ఉన్న భాగం అంటే గమ్స్. ఈ గమ్స్ ని చూసే వాళ్ళని ఏమంటారు? పెరియోడాంటిస్ట్ అని అంటారు. చూసారా? ఒక్కొక్క పార్ట్ కి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటాడు. ఓకే. సో పెరియోడాంటిస్ట్ అంటేనేమో గమ్ స్పెషలిస్ట్. ఎండోడాంటిస్ట్ అంటేనేమో రూట్ కెనాల్ లేదా పల్ప్ ఆఫ్ ద టూత్ ని ట్రీట్ చేసే వాళ్ళని ఎండోడాంటిస్ట్ అని అంటారు. ఈ 2 పదాల గురించి మళ్ళీ వస్తది మనకి సెషన్ 7 లో వస్తది. 7 ఆర్ 8 లో వస్తది.
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్థో. ఆర్థో అంటే స్ట్రెయిట్. ఆర్థో ఆల్రెడీ మనం ఇక్కడ చదివిన వర్డే. దీన్ని మనం ఇక్కడ మరొక రూట్ వర్డ్ తో కలిపాము, ఒడాంటోస్. అంటే మొత్తానికి ఈ స్లైడ్ అంతా కూడా టీత్ కి సంబంధించింది. సో ఆర్థోడాన్షియా, ఆర్థోడాన్షియా అంటే స్ట్రైటనింగ్ ఆఫ్ ద టీత్. ఆర్థోడాంటిస్ట్ అంటే ఆ వ్యక్తి, ఆ స్పెషలైజ్డ్ డాక్టర్ ని మనం ఆర్థోడాంటిస్ట్ అంటాం. ఆర్థోడాంటిక్ అనేది అడ్జెక్టివ్ ఫామ్. ఈ ఒడాంటోస్ అనేది పెరితో కలిపితే ఏమవుతుంది, ఎండోతో కలిపితే ఏమవుతుంది. పెరి అంటే చుట్టూ, చుట్టూ ఏముంటది, గమ్. సో గమ్ స్పెషలిస్ట్. ఎండో అంటే లోపల ఉన్న రూట్ కెనాల్. సో ఈ రూట్ కెనాల్ ని ట్రీట్ చేసే వాళ్ళని ఏమంటారు, ఎండోడాంటిస్ట్ అని అంటారు. నెక్స్ట్ చూడండి, కార్డియా మీన్స్ హార్ట్. కార్డియా మీన్స్ హార్ట్. మనకు తెలిసిన వర్డ్ ఇది, చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు కార్డియా అంటే హార్ట్ అని. అవును, హార్ట్ కి సంబంధించి మరొక రూట్ వర్డ్ మనం నేర్చుకున్నాం, ఇడియమ్స్ లో నేర్చుకున్నాము. ఆ రూట్ వర్డ్ ఏంటో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో కార్డియా అంటే హార్ట్ అని మనకు తెలుసు. మరొక రూట్ వర్డ్ కి కూడా మీనింగ్ హార్టే. మనం ఏ లెటర్ చదివినప్పుడు, ఏ లెటర్ ఇడియమ్స్ చదివినప్పుడు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, హార్ట్ కి మరొక రూట్ వర్డ్ ఉంటది అని. ఆ రూట్ వర్డ్ ఏంటి, దాని కింద మనం ఏమేం వర్డ్స్ నేర్చుకున్నాము అనేది మనకి కామెంట్స్ లో మీరు రాయండి. ఓకే, నేను అన్ని చూస్తాను, కామెంట్స్ అన్ని చూస్తాను, నేను రిప్లై ఇస్తాను. ఓకే, దట్ ఈస్ హౌ యూ స్టడీ. బికాస్ ఇది ఈవెన్ దో ఇది ఆన్లైన్ అయినప్పటికీ ఇది వన్ వే ప్రాసెస్ అవ్వకుండా టూ వే ఉండాలి. మీరు ఏం చదువుతున్నారు అనేది నాకు అర్థం అవ్వాలి, నేనేం చెప్తున్నాను అనేది మీకు అర్థం అవ్వాలి. ఓకే, సో లెట్స్ మేక్ ఇట్ టూ వే ప్రాసెస్. సో కార్డియా మీన్స్ హార్ట్. సో ఇప్పుడు హార్ట్ గురించి చదివే సబ్జెక్ట్ ని ఏమంటాం, ఆ స్పెషలైజేషన్ ని ఏమంటాం. సీ ద ఫస్ట్ వర్డ్, ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. లాజీ అంటే ఏమిటి, లాజీ అంటే స్టడీ. కార్డియా అంటే ఏమిటి, హార్ట్ అంటే స్టడీ ఆఫ్ హార్ట్. ఓకే, స్టడీ ఆఫ్ హార్ట్. సో కార్డియాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ హార్ట్. ఇది స్పెషలైజేషన్ పేరు, అందుకే నౌన్ అని అంటున్నాం. నెక్స్ట్ కార్డియాలజిస్ట్ అంటే ఏంటి, ఇస్ట్ అంటే వన్ హూ ఇస్ అ పర్సన్, ఆ డాక్టర్ ని. ఏ డాక్టర్ ని, కార్డియాలజీ చదివిన డాక్టర్ ని. సో స్పెషలైజ్డ్ డాక్టర్ ట్రీటింగ్ హార్ట్ డిసీజెస్ అండ్ బ్లడ్ వెజల్స్. ఓకే, బికాస్ హార్ట్ అనేది, హార్ట్ కి మనకి ఆర్టరీస్, వెయిన్స్ అన్ని ఉంటాయి. ఆర్టరీస్, వెయిన్స్ ఆర్ నథింగ్ బట్ బ్లడ్ వెజల్స్. సో ఈ బ్లడ్ వెజల్స్ ని, ఈ హార్ట్ అనేది డిఫరెంట్ ఆర్గన్స్ కి బ్లడ్ అనేది సప్లై చేస్తది హార్ట్. సో అందుకే హార్ట్ ప్లస్ బ్లడ్ వెజల్స్, ఈ రెండింటి గురించి డీల్ చేసేది ఎవరు అంటే కార్డియాలజిస్ట్. బికాస్ కార్డియా మీన్స్ హార్ట్. నౌ కార్డియాలజీ అంటే నౌన్, కార్డియాలజిస్ట్ అంటే నౌన్. ఓకే, దెన్ వాట్ ఈస్ ద అడ్జెక్టివ్ ఫార్మ్, కార్డియోలాజికల్. ఇక్కడ కళ్ళని వచ్చింది చూడండి, కార్డియోలాజికల్ డిసీజెస్ అని అంటూ ఉంటాం. కార్డియోలాజికల్ డిసీజెస్ అని అంటూ ఉంటాం, లేదా కార్డియోలాజికల్ అరెస్ట్ అని అంటాం. డిసీజ్ అనేది నౌన్, నౌన్ ముందు ఏమొచ్చినా దీన్ని అడ్జెక్టివ్ అని అంటారు. ఓకే, అర్థమవుతుంది కదా. కార్డియాక్ అన్నా కూడా అడ్జెక్టివ్. ఇక్కడ చూడండి, మనకి రెండు అడ్జెక్టివ్ ఫార్మ్స్ ఉన్నాయి. కార్డియాక్ సంబంధించి రెండు అడ్జెక్టివ్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇదేమో స్పెషలైజేషన్ పేరు, ఈ స్పెషలైజేషన్ చేసిన వ్యక్తినేమో కార్డియాలజిస్ట్ అని అంటాం. మరి అడ్జెక్టివ్ ఫార్మ్ ఏంటి అంటే కార్డియాలజికల్ అండ్ దెన్ కార్డియాక్, ఈ రెండు కూడా అడ్జెక్టివ్ ఫార్మ్సే. కార్డియాక్ అరెస్ట్ అని అంటాం కదా. సో కార్డియాక్ అరెస్ట్ అనేది నౌన్ ముందు ఏమున్నా దాని అడ్జెక్టివ్ అని అంటారు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా రెండు అడ్జెక్టివ్ ఫార్మ్స్, ఒకటి ఇక్, ఓకే, కార్డియాక్ అండ్ దెన్ కల్, ఈ రెండు కూడా అడ్జెక్టివ్ ఫార్మ్స్. నో కార్డియాక్ అంటే ఇట్ ఈస్ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్. ఎలా తెలుసు మనకి అంటే, సీ హియర్, కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ అటాక్, నథింగ్ బట్. ఓకే, సో కార్డియాక్ అరెస్ట్ జనరల్ హార్ట్ ఏం చేస్తుంది చెప్పండి, హార్ట్ విల్ పంప్ ద బ్లడ్, పంపింగ్ అనేది చేస్తుంది, అది ఎప్పుడు జరగాల్సిందే. ఓకే, కానీ అది అరెస్ట్ అయింది. అరెస్ట్ అంటే ఏంటి, స్టాప్. అరెస్ట్ అంటే ఏంటి, స్టాప్. ఏం స్టాప్ అయింది, కార్డియాక్ అంటే హార్ట్ చేసే ఫంక్షన్ ఆగిపోయింది, అంటే మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్. ఇక్కడ మనకి ఒక ప్రిఫిక్స్ ఉంది, మాల్ అంటే బ్యాడ్ అని అర్థం, మనం నేర్చుకుంటాం. మెనీ అంటే గుడ్ అని, మాల్ అంటే బ్యాడ్ అని కమింగ్ సెషన్స్ లో వస్తాయి. ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద 10 సెషన్స్ అన్ని ఈజీగానే ఉంటాయి అని అనుకోకండి. ఎందుకంటే ఈ పదాలు ఈజీయే, కాకపోతే వాటి యొక్క అడ్జెక్టివ్ ఫార్మ్స్ ఏంటి, వాటి స్పెల్లింగ్స్ ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. ఎక్కడైతే మనం ఈజీ అనుకుంటామో అక్కడ స్పెల్లింగ్స్ ఇంపార్టెంట్ అవుతాయి. స్పెల్లింగ్స్ ఈజీ ఉంటే వాటి యొక్క మీనింగ్స్ కష్టం ఉంటది. ఓకే, సో ఇట్ ఈస్ వైస్ వర్సా. ఏదన్నా అవ్వని, అది టఫ్ అవ్వని, ఈజీ అవ్వని, మనం మాత్రం అన్ని నేర్చుకోవాలి. సో కార్డియాక్ మీన్స్ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్ట్. ఎట్లా గుర్తుపెట్టుకుంటాము అంటే, ఈ కార్డియాక్ అరెస్ట్ అనే ఈ కాన్సెప్ట్ తో మీరు గుర్తుపెట్టుకోండి, మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఎవరైనా ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్ తో కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఫస్ట్ రాసే టెస్ట్ ఏంటంటే ఈసీజీ.
ఈసీజీ. ఓకే. నౌ ఫస్ట్ టెల్ మీ దీని ఫుల్ ఫామ్ ఏందో చెప్పండి నాకు. ఈసీజీ ఫుల్ ఫామ్ ఏంటి? ఈసీజీ ఫుల్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఈసీజీ ఎలక్ట్రో గ్రాఫా? అది ఇంపార్టెంట్. జనరల్‌గా ఈసీజీ ఎట్లొస్తది చెప్పండి? ఇలాగే కదా! అంటే ఇది గ్రాఫ్ లాగా ఉంది కదా మేడం. సో, అందుకే ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అని అంటాం. కాదిది. ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అది గ్రామ్. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈసీజీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ నాట్ గ్రాఫ్. ఈవెన్ దో మనకి రిజల్ట్ గ్రాఫ్ పరంగా ఉన్న దీంట్లో గ్రాఫ్ అనే వర్డ్ ఉండదు. సో దిస్ ఇస్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఈ ఈ ఈసీజీ ఈ రిపోర్ట్ ని ఈ రికార్డ్ ని ఏమంటామంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని అంటాం. మరి ఇది ఎక్కడి నుంచి వస్తది? ఒక మెషిన్ ఒక ఇన్స్ట్రుమెంట్. దీన్ని ఏమంటారంటే దీన్ని కార్డియోగ్రాఫ్ అంటారు. ఏమంటారు దీన్ని? దీన్ని గ్రాఫ్ అంటారు. ఉల్టా ఉంది కదా! యాక్చువల్‌గా దీనికి గ్రాఫ్ ఉండాలి. దీనికి గ్రామ్ అని ఉండాలి. కానీ కాదు. సో, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్‌గా ఒకటి గుర్తుపెట్టుకుంటే మరొకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎట్లాగైనా ఈసీజీ యొక్క ఫుల్ ఫార్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. లేజర్ యొక్క ఫుల్ ఫార్మ్ ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదా! ఇవి ఈజీయే కదా! ఇవి ఇవ్వరు అని అనుకోకండి. మనకి రీజనింగ్ పార్ట్‌లో ఇవ్వచ్చు. లేదా సైన్స్‌లో ఇవ్వచ్చు. ఈవెన్ దో ఇవి ఈజీ అయినప్పటికీ కూడా ఇలాంటి క్వెషన్స్ కూడా వస్తుంటాయి. లేజర్ యొక్క ఫుల్ ఫార్మ్ ఇంపార్టెంటే. ఈసీజీ కూడా మనకి ఇంపార్టెంటే. ఓకే. సో, ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఉల్టా ఉంటుంది కాన్సెప్ట్ అని గుర్తుపెట్టుకుంటే, సపోజ్ నువ్వు ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అని అన్నావనుకో, లేదు లేదు ఇది గ్రాఫ్ కాదు గ్రామ్ అని నువ్వు మళ్ళీ తర్వాత నువ్వే కరెక్ట్ చేసుకుంటావు. అర్థమైతుంది కదా! సో, ఇక్కడ చూడండి. సో, ఈ ఇన్‌స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దీన్ని ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అని అంటారు. అండ్ ఈ వచ్చే రిపోర్ట్ ఏదైతే ఉంటదో దాన్ని ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని అంటారు. ఇప్పుడు డెఫినిషన్స్‌కెళ్దాం. మరి ఈ 2 కూడా ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌కెళ్దాం. కార్డియోగ్రాఫ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఇది ఇన్‌స్ట్రుమెంట్ కదా! యెస్. ఇన్‌స్ట్రుమెంట్ అంటే దీని పేరిది. నేమ్ అన్నప్పుడు మరి ఇది ఏమైతది? నౌనే అవుతుంది. యెస్. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇది కూడా ఏంటి? దీని పేరిది. ఓకేనా? పేరిది. సో, నేమింగ్ వర్డ్స్ అన్నీ కూడా ఏమవుతాయి? నౌన్స్ అవుతాయి. సో, కార్డియోగ్రామ్ అనేది కూడా నౌనే. ఈ 2 కూడా నౌనే. ఇప్పుడు ఒకసారి డెఫినిషన్స్‌కెళ్దాం. Cardiogram means electrically produced record. It is a record of heartbeat. It's a record of heartbeat. So, electrically produced record of heartbeat is called cardiogram. Cardiograph అంటే instrument that provides this record. Which record? ECG record. So, this is called electrocardiograph. Electrocardiogram. ఈ కాన్సెప్ట్ అనేది తెలుసుకోవాలి మీరు. నెక్స్ట్ రూట్ వర్డ్ చూడండి న్యూరాన్. న్యూరాన్ అంటే నర్వ్. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎక్కడ నేర్చుకున్నాం? ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అని ఎక్కడ నేర్చుకున్నావు? డర్మటైటిస్ అనే ఆ కాన్సెప్ట్ లో డర్మా అంటే స్కిన్ అని నేర్చుకున్నాం కదా! అక్కడ మనం డర్మటైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ స్కిన్ అని నేర్చుకున్నాం. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? స్వెల్లింగ్ వాపుని మనం ఐటిస్ అని అంటాం. ఎక్కడైనా మనకు ఐటిస్ అని వస్తే అది ఇన్ఫ్లమేషన్ ఆర్ స్వెల్లింగ్. రైట్? సో, ఏం స్వెల్ అయింది? ఇక్కడ ఏం స్వెల్ అయింది అంటే నర్వ్. న్యూరాన్ అంటే ఏమిటి? నర్వ్. సో, న్యూరాన్ అంటే నర్వ్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. ఇక్కడ ఒక కొత్త రూట్ వర్డ్ నేర్చుకున్నాం ఆల్జియా. ఆల్జియా మీన్స్ పెయిన్. ఆల్జియా అంటే ఏంటి? పెయిన్. మనకి 2 రకాల బాధలొస్తాయి. ఒకటి ఏంటంటే స్వెల్ అవుతది. స్వెల్ అయిన చోట పెయిన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, ఒకటేమో స్వెల్ అవుతది. మరొకటేమో పెయిన్ ఉంటుంది. సో, ఈ 2 రకాల బాధల్ని కూడా ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే. సో, ఫస్ట్ న్యూరాన్‌కి సంబంధించి అంటే నర్వ్‌కి సంబంధించి ఏం పదాలున్నాయి? చూడండి. సి కార్డియో అంటే హార్ట్‌కి సంబంధించి మనకొక స్పెషలైజేషన్ ఉంది. ఓకే. సో, కార్డియాలజీ అండ్ దెన్ కార్డియాలజిస్ట్ అని నేర్చుకున్నాం. మరి నరాల స్పెషలైజేషన్ ఏమైనా ఉందా? ఉంది. ఏమంటామంటే న్యూరాలజీ. ఇక్కడ స్ప్లిట్ చేస్తే లాజీ మీన్స్ స్టడీ, న్యూరో మీన్స్ నర్వ్. So it is a study of nerves. Ante it is a branch of medicine that is dealing with nervous system and its disorders. ఓకే. సో, మొత్తం నీ బాడీలో ఉన్న సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఈ అన్ని నర్వ్స్ గురించి చదివేది ఏ సబ్జెక్ట్ అంటే న్యూరాలజీ. ఓకే. ఇది సబ్జెక్ట్ పేరు, బ్రాంచ్ పేరు కాబట్టి దీన్ని మనం నౌన్ అని అంటాం. ఇది చదివిన వ్యక్తిని ఏమంటారు? న్యూరాలజిస్ట్. సో, ఇది వ్యక్తి కాబట్టి సో నౌనే. ఇది కూడా ఏంటి? నౌనే. హి ఈస్ అ మెడికల్ డాక్టర్. ఏం చేస్తాడు? డయాగ్నోస్ చేస్తాడు, ట్రీట్ చేస్తాడు. వేటిని? నర్వ్స్ ని ట్రీట్ చేస్తాడు. ఈ నర్వ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ నుంచి ఆరిజినేట్ అవుతది. ఓకే. ఇలా మనకి బ్రెయిన్ అండ్ దెన్ స్పైనల్ కార్డ్ ఉంటది కదా! సో, ఇక్కడ నుంచి నర్వ్స్ అనేవి ఆరిజినేట్ అయ్యి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఆర్గన్స్ కి సప్లై చేస్తది.
ఆర్థో అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ దెన్ నర్వ్స్. ఈ మూడిటి యొక్క డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ చేసేది ఎవరు అంటే న్యూరాలజిస్ట్. ఓకేనా? యెస్. నౌ ఇప్పుడు స్పెషలైజేషన్ పేరేంటి? స్పెషలైజేషన్ అండ్ దెన్ ఆ చేసిన వ్యక్తి వీళ్ళు కూడా నౌన్ అయితారు. అండ్ దెన్ వాట్ ఈస్ ద అడ్జెక్టివ్ ఫార్మ్ అంటే న్యూరలాజికల్, సిఏఎల్ అని రావాలి. న్యూరలాజికల్ డిసీజెస్. ఏం డిసీజెస్ అవి? న్యూరలాజికల్ డిసీజెస్. డిసీజెస్ నౌన్ అయినప్పుడు న్యూరలాజికల్ అనేది ఏంటది? అడ్జెక్టివ్ ఫార్మ్. ఓకే. సో ఇది నర్వ్స్ గురించి. అయితే ఇప్పుడు 3 పదాలు నేర్చుకున్నావు కదా! ఈ 3 పదాల్లో నీకు ఏం రూట్ వర్డ్ వచ్చింది? జస్ట్ న్యూరోనే వచ్చింది. ఐటీస్ నీకు ఎక్కడ రాలేదు. ఆల్జియా ఎక్కడ రాలేదు. మరి ఎక్కడ నేర్చుకుందాం అంటే నెక్స్ట్ స్లైడ్‌లో నేర్చుకుందాం. న్యూరాన్ అంటే నర్వ్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, ఆల్జియా అంటే పెయిన్. సరే ఫస్ట్ వర్డ్ చూడండి న్యూరైటిస్. ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. వాట్ ఈస్ ఐటిస్? ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. న్యూరాన్ అంటే నర్వ్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద నర్వ్స్. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద నర్వ్స్. అప్పుడప్పుడు నర్వ్స్ అనేవి ఇన్ఫ్లేమ్ అయితాయి అంటే స్వెల్ అవుతాయి. సో ఆ కండిషన్ ని మనం ఏమంటామంటే న్యూరైటిస్ అని అంటాం. సో ఇట్ ఈస్ ద నౌన్. ఎందుకు? అది కండిషన్ పేరు. అది ఒక పరిస్థితి. ఇట్ ఈస్ అ కండిషన్. ఓకే. సో ఏం ఏం ఎలాంటి పరిస్థితి వచ్చింది? నర్వ్స్ అనేవి ఇన్ఫ్లేమ్ అయ్యాయి. సో ఇట్ ఈస్ అ కండిషన్. సో ఇట్ ఈస్ అ నౌన్. ఎప్పుడు ఇన్ఫ్లమేషనే కాదు. అప్పుడప్పుడు నొప్పి కూడా పెడతది కదా! ఇక్కడ స్ప్లిట్ చేయండి. న్యూరాన్ మీన్స్ నర్వ్, ఆల్జియా మీన్స్ పెయిన్. సో ఆ నర్వ్స్ దగ్గర నీకు పెయిన్ వచ్చిందనుకో ఆ కండిషన్ ఏమంటాము అంటే న్యూరాల్జియా అని అంటాం. సో ఇట్ ఈస్ అన్ అక్యూట్ పెయిన్ along the nerves. Acute pain along the nerves is called neuralgia. Now, what is the meaning of acute? Tell me what is the difference between acute and chronic. Acute and chronic. Very, very important. Synonyms, antonyms లో చాలా సార్లు అడిగాడు. అక్యూట్ కి క్రానిక్ కి డిఫరెన్స్ ఏమిటి? మనకి కొన్ని జబ్బులు ఉంటాయి. అక్యూట్ డిసీజెస్ అండ్ దెన్ క్రానిక్ డిసీజెస్ అని. అక్యూట్ అంటే ఏంటి? అప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతాయి. మాక్సిమం ఒక 1 వీక్ ఉంటది. కానీ క్రానిక్ అట్లా గాదు. వచ్చిందంటే ఇంక తిష్టేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, థైరాయిడ్ ఇవన్నీ కూడా ఏంటి? లేదా క్యాన్సర్, హెచ్ఐవి ఇవన్నీ ఏంటి? ఒక్కసారి వచ్చినవి అంటే ఇంకా అవి పర్మనెంట్‌గా మన బాడీలోనే ఉండిపోతాయి. దాన్ని మనం క్రానిక్ అని అంటాం. క్రానిక్ అంటే పర్మనెంట్. ఓకే. క్రానిక్ అంటే ఏంటి? పర్మనెంట్. మరి అక్యూట్ అంటే ఏంటి? అక్యూట్ అంటే కొద్దిసేపు ఉంటాయి. లైక్ ఫీవర్ లేదా ఏదైనా వైరల్ ఫీవర్, వైరల్ ఇన్ఫెక్షన్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవి అప్పటి వరకు మాత్రమే ఉంటాయి. తర్వాత మనం దాన్ని క్యూర్ చేయొచ్చు. అంటే ఇవి టెంపరరీ. టెంపరరీ. నేను ఇక్కడ ఇంటూ మార్క్ ఎందుకు పెట్టానంటే ఈ 2 ఆపోజిట్స్ అవుతాయి. ఈ 2 ఏంటి? ఆపోజిట్స్ అవుతాయి. యాంటోనిమ్స్ లో ఎక్కువగా అడుగుతాడు. లేదా సినోనిమ్స్ లో కూడా చాలా సార్లు అడిగాడు. సో అక్యూట్ మీన్స్ టెంపరరీ, క్రానిక్ అంటే పర్మనెంట్. ఇప్పుడు ఈ న్యూరాల్జియా అనేది క్రానికా, అక్యూటా అంటే అక్యూటే. ఎందుకంటే ఎప్పుడూ ఉండదు పెయిన్ మనకి నర్వ్స్ లో. కొన్ని మెడిసిన్స్ వేసుకోగానే తగ్గిపోతది. సో అక్యూట్ పెయిన్ అలాంగ్ ద నర్వ్స్ ఇస్ కాల్డ్ న్యూరాల్జియా. బికాస్ ఆల్జియా ఇస్ పెయిన్, న్యూరాన్ మీన్స్ nerve. Pain along the nerves is called acute pain. Along the nerves is called neuralgia. Right? Now, ఇంకా 2 పదాలు నేర్చుకోవాలి. న్యూరోసిస్ అంటే ఏమిటి? న్యూరోసిస్ అంటే ఏమిటి? ఎక్కడైనా మనకి ఓసిస్ అనే ఒక సఫిక్స్ వచ్చిందనుకోండి. దిస్ ఇస్ అ రూట్ వర్డ్. రూట్ వర్డ్ కి తర్వాత ఉంది కాబట్టి దీన్ని మనం సఫిక్స్ అంటాం. ఓసిస్ అంటే అబ్నార్మల్ కండిషన్ అని అంటాం. అబ్నార్మల్ కండిషన్. నార్మల్ కాదు అది. అబ్నార్మల్ గా అప్పుడప్పుడు కనిపించేది. ఏంటంట? ఏంటి? mild, this is a mild thing. Okay, mild mental disorder involving distress. For example, simple గా చెప్పాలి అంటే అప్పుడప్పుడు మనకి ఫియర్ వస్తది. ఎందుకు వస్తదో తెలీదు ఫియర్. అప్పుడప్పుడు యాంగ్జైటీ వస్తది. ఎందుకు వస్తదో తెలీదు యాంగ్జైటీ. ఓకే. ఓసిడి ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడప్పుడు. ఎందుకు వస్తదో కూడా మనకు తెలీదు. డిప్రెషన్ వస్తది. సో ఈ ఫియర్, యాంగ్జైటీ, ఓసిడి ఇవన్నీ కూడా డిప్రెషన్ ఇవన్నీ కూడా మనకి ఈ స్ట్రెస్ ఇవన్నీ మైల్డ్ గా ఉంటాయి. మరి మనకి హాని ఏం చెయ్యవు. ఓకే. మరి మనకి ప్రాబ్లమ్ ఏం క్రియేట్ చేయవు. అందుకే వీటిని మనం మైల్డ్ డిజార్డర్స్ అని అంటాం. మైల్డ్ అంటే తేలిగ్గా ఉండేవి మైల్డ్. సివియర్ కావివి. ఓకే. మైల్డ్, సివియర్ 2 కూడా యాంటోనిమ్స్ అవుతాయి. మైల్డ్ అంటే కొంచెం. ఓకే. ఆ తీవ్రత అనేది కొంచెమే ఉంది. సో మైల్డ్ మెంటల్ డిజార్డర్స్ ఇన్వాల్వింగ్ డిస్ట్రెస్. డిస్ట్రెస్ లైక్ వాట్? ఫియర్, యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్, ఓసిడి ఇవన్నీ కూడా న్యూరోసిస్ అని అంటాము. ఇక్కడ చూడండి డెఫినిషన్. బట్ నాట్ డెల్యూజన్స్ అండ్ హాల్యూసినేషన్స్ అంటున్నాడు. డెల్యూజన్స్, హాల్యూసినేషన్స్ అంటే ఏంటి? ఈ 2 పదాలు వినగానే మనం ఆర్యా 2 సినిమా గుర్తు తెచ్చుకోవాలి. అక్కడ ఏంటి? హాల్యూసినేషన్స్ ఏంటి? డెల్యూజన్స్ అన్నా హాల్యూసినేషన్స్ అన్నా 2 ఒక్కటే ఇంచుమించు. దాని మీనింగ్ ఏంటి? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అని నువ్వు ఊహించుకుంటావు. ఇది సివియర్. డెల్యూజన్, హాల్యూసినేషన్స్ అనేవి సివియర్ మెంటల్ డిజార్డర్. ఇవి కావు. బట్ నాట్ అంటున్నాడు. బట్ నాట్ డెల్యూజన్స్ అండ్ హాల్యూసినేషన్స్. అర్థమవుతుంది కదా? ఎస్.
సో ఇది జాగ్రత్తగా వినండి న్యూరాసిస్ అనేది. బికాస్ నెక్స్ట్ స్లైడ్‌లో నేను న్యూరాసిస్‌కి, సైకోసిస్‌కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ఇప్పుడు చూడండి సైకోసిస్ అనే వర్డ్ రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? బికాస్ ఓసిస్ ఈస్ అబ్నార్మల్ కండిషన్. ఓసిస్ అనేది అబ్నార్మల్ కండిషన్. సో ఇక్కడనేమో న్యూరాసిస్ అంటే నర్వ్ యొక్క అబ్నార్మల్ కండిషన్. సైకి అంటే మైండ్ అని చదువుకుంటాం. మైండ్ యొక్క అబ్నార్మల్ కండిషన్. రెండిటి మధ్యలో తేడా ఏంటనేది నేను నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తాను. బట్ యాస్ ఆఫ్ నౌ వాట్ ఈస్ న్యూరాసిస్? టెల్ మీ. ఓసిస్ మీన్స్ అబ్నార్మల్ కండిషన్. ఓసిస్ అంటే అబ్నార్మల్ కండిషన్ అంటే నర్వ్ లో కొంచెం ఏదో అయింది. ఒక నర్వ్, 2 నర్వ్‌లో ఏదో సమ్ అయింది తేడా. ఓకే. అందుకే మైల్డ్‌గా ఉంది. కానీ ఇక్కడ చూడండి సైకోసిస్ అంటే మొత్తం సైకి అంటే ఏంటి? మైండ్, నీ మైండ్, నీ బుర్ర మొత్తం అబ్నార్మల్. సో ఇక్కడ సివియర్ వస్తది. సో అట్లా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్తాను దాని మీనింగ్ ఏంటో. ఓకే. సో ఇదొక కండిషన్. అబ్నార్మల్ కండిషన్. ఏం కండిషన్ అంటే న్యూరోసిస్. ఏంటది? మైల్డ్ మెంటల్ డిజార్డర్ ఇన్వాల్వింగ్ డిస్ట్రెస్. నో హాలుసినేషన్స్, నో డెల్యూషన్స్ ప్లీజ్. సివియర్ లేదు ఇక్కడ. ఓకే. నెక్స్ట్. సో ఇది కూడా నౌనే అవుతది. సరే. మరి న్యూరాటిక్ అంటే ఏంటి? దీని యొక్క అడ్జెక్టివ్ ఫార్మ్ ఏమిటి అంటే న్యూరాటిక్. న్యూరాటిక్ అంటే ఏంటి? అడ్జెక్టివ్ ఫార్మ్. అదేంటి మేడం? అడ్జెక్టివ్‌తో పాటు ఇది నౌన్ కూడానా అంటే యెస్ నౌన్ కూడాని. సో న్యూరాటిక్ అనేది అడ్జెక్టివ్ యాస్ వెల్ యాస్ నౌన్. ఎట్లా అవుతదో ఒకసారి చూద్దాం. సీ హియర్. అడ్జెక్టివ్ ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై న్యూరోసిస్ అండ్ యాంగ్జైటీ. ఇప్పుడు చూడండి వాట్ ఈస్ న్యూరోసిస్? న్యూరోసిస్ అంటే ఇందాక నువ్వేం నేర్చుకున్నావు? ఈ ఫియర్, యాంగ్జైటీ, ఓసీడీ అంటే ఏంటి? చిన్న అబ్నార్మల్ కండిషన్ మేడం అని అంటావు. యెస్ బికాజ్ మైల్డ్ అందుకని. సరే. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చాడు. ఎవరు ఆ పేషెంట్ అనంటే న్యూరాటిక్ పేషెంట్ మేడం. న్యూరాటిక్ పేషెంట్ అని అంటావు నువ్వు. న్యూరాటిక్ అంటే ఎవరబ్బా? ఓహ్! క్యారెక్టరైజ్డ్ బై న్యూరోసిస్. అంటే న్యూరోసిస్ అనే జబ్బు ఉంది మేడం. అందుకే న్యూరాటిక్. పేషెంట్ ఇస్ నౌన్. నౌన్ ముందు ఏమొచ్చినా దీన్ని మనం ఏమంటాం? అడ్జెక్టివ్ అని అంటాం. సో ఇప్పుడు ఇది అడ్జెక్టివా కాదా? యెస్. మరి నౌన్ ఎట్లా అయింది? నౌన్ అంటే ఆ పర్సన్. ఇప్పుడు ఈ పర్సన్ ఇప్పుడు చూడండి. హి ఈస్ ఏ న్యూరాటిక్ పేషెంట్. అతను ఒక న్యూరాటిక్ పేషెంట్. ఓకే. సో నౌన్ అయింది అండ్ నౌన్ ముందు ఏమున్నా అడ్జెక్టివ్ అయింది. ఇలా కాకుండా ఈజ్ హి ఈజ్ ఎ న్యూరాటిక్ ఇట్లా కూడా అనొచ్చు. హి ఈజ్ ఎ న్యూరాటిక్. ఓకే. ఇది సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ క్యాన్ బి ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అంటే ఆ పర్సన్ ఎవరు అంటే అతను ఒక న్యూరాటిక్. అంటే న్యూరోసిస్ తో బాధపడుతున్న వ్యక్తిని పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ న్యూరోసిస్ ఇస్ కాల్డ్ న్యూరాటిక్. నువ్వు ఇలా అయినా వాడొచ్చు, ఇలా కూడా వాడొచ్చు. అంటే అడ్జెక్టివ్ లాగా ఉపయోగించొచ్చు, నౌన్ లాగా కూడా ఉపయోగించొచ్చు. ఓకే. సో ఇక్కడ ఈ స్లైడ్ లో నీకు ఏం ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ 3 అయితే చాలా చాలా ఇంపార్టెంట్. న్యూరాటిక్ అనేది అడ్జెక్టివ్, నౌన్ 2 కాబట్టి దీని నుంచి మనకు క్వెషన్స్ ఎక్కువగా రావు. ఎప్పుడైనా కూడా మనకి ఎక్సెప్షన్స్ ఉంటాయి చూడండి. అక్కడి నుంచే వస్తాయి క్వెషన్స్. ఓకే. కానీ అయినా కూడా మనం దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతీది కూడా నేర్చుకొని వెళ్ళాలి. ఓకే. సో వాట్ ఈస్ న్యూరైటిస్? ఐటిస్ అంటే ఇన్‌ఫ్లమేషన్. ఆల్జియా అంటే న్యూరాల్జియా అంటే నర్వ్స్ దగ్గర ఉంటే పెయిన్. న్యూరోసిస్ అంటేనేమో ఇది ఒక అబ్నార్మల్ కండిషన్. మైల్డ్‌గా ఉండే అబ్నార్మల్ కండిషన్. ఓకే. ఇప్పుడు మరొక రూట్ వర్డ్ దగ్గరకొద్దాం. సైకి. సైకి మీన్స్ మైండ్. ఓకే. వాడొక సైకో అని అంటాం గదా! సో, సైకో అంటే వాడి మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు. సో, సైకి మీన్స్ మైండ్. సో, సైకి మీన్స్ మైండ్ లేదా స్పిరిట్ లేదా సోల్ అని అర్థం. ఓకే. బికాస్ మైండ్ ఉంటేనే నువ్వు ఉన్నట్టు. అందుకే స్పిరిట్ నువ్వు ఉన్నట్టు సోల్ ఉంది అని. ఓకే. సో, సైకి మీన్స్ మైండ్, స్పిరిట్ అండ్ దెన్ సోల్. నౌ వెరీ వెరీ ఇంపార్టెంట్. సైకోసిస్. స్ప్లిట్ చేస్తే ఓసిస్. ఓసిస్ అంటే ఏమని నేర్చుకున్నావు? అబ్నార్మల్ కండిషన్ అని నేర్చుకున్నావు. సైకి అంటే ఏమిటి? మైండ్. అంటే నీ టోటల్ మైండ్ ఇప్పుడు మైండ్‌లో ఒక నర్వ్ కాదు అబ్నార్మల్ అయింది. మొత్తం మైండే అబ్నార్మల్ అయింది. అంటే ఇప్పుడు సివియరా కాదా? యెస్ సివియరే. సో సైకోసిస్ అంటే ఇట్ ఈస్ అన్ అబ్నార్మల్ కండిషన్ వేర్ యువర్ టోటల్ మైండ్ ఆర్ బ్రెయిన్ హాస్ గాట్ డామేజ్డ్. ఓకే. సో ఇదొక అబ్నార్మల్ కండిషన్. ఏం అబ్నార్మల్ కండిషన్? సివియర్ మెంటల్ డిజార్డర్ ఇన్ విచ్ ఎ పర్సన్ లూజెస్ కాంటాక్ట్స్ విత్ రియాలిటీ. ఇక్కడ మనకి హాల్యూసినేషన్స్, డెల్యూజన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఈ న్యూరోసిస్‌కి, సైకోసిస్‌కి డిఫరెన్స్ ఏంటో చూసుకుందాం ఒకసారి. ఎందుకంటే కంపారిజన్ మనకి ఇంపార్టెంట్ క్లారిటీ రావాలంటే. సీ హియర్ నౌ న్యూరోసిస్ అంటే ఏంటి యాక్చువల్‌గా? న్యూరోసిస్ అంటే ఫియర్, యాంగ్జైటీ, ఓసీడీ కదా! ఈ ఫియర్, యాంగ్జైటీ, ఓసీడీ వచ్చిన పర్సన్ ఈ రియాలిటీ నుండి అంటే విల్ హి బి గోయింగ్ టు లూజ్ కాంటాక్ట్ విత్ ద రియాలిటీ? అంటే వాడికి రియాలిటీ అంటే ఏదో తెలీదా? ఈ న్యూరోసిస్ ఉన్న వ్యక్తికి? ఫియర్ ఉంది. ఎందుకు ఫియర్ ఉందో నీకు తెలీదా? యాంగ్జైటీ ఉంది. ఎందుకు యాంగ్జైటీ, ఓసీడీ ఉంది? నీకు మొత్తం కాన్షియస్‌గా ఉంటావు. నీ బుర్ర పనిచేస్తది. సో యూ విల్ హ్యావ్ కాంటాక్ట్ విత్ రియాలిటీ. ఓకే. అదేంటి న్యూరోసిస్. కానీ ఇక్కడ చూడండి సైకోసిస్ మైండ్ మొత్తం దొబ్బింది కాబట్టి విల్ లూజ్ ద కాంటాక్ట్ విత్ రియాలిటీ. అసలు రియాలిటీ అంటే ఏందో తెలియదు. అందుకే నీకు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనిపిస్తది. దాన్నే మనం హాల్యూసినేషన్స్, డెల్యూషన్స్ అని అంటాము. ఓకే. సో సైకోసిస్ అనేది ఇది సివియర్ మెంటల్ డిజార్డర్. ఇంక దీని మించి ఏముండదు.
ఓకే. సో సైకాసిస్ అంటే సైకి మీన్స్ మైండ్. మొత్తం మైండ్ అంతా కూడా పాడైపోయి నీకు ఎక్స్ట్రీమ్ సింప్టమ్స్ కనిపిస్తాయి. హాల్యూసినేషన్స్, డెల్యూషన్స్ బికాస్ యూ హ్యావ్ లాస్ట్ కాంటాక్ట్ విత్ ద రియాలిటీ. దట్ ఈస్ వై psychosis is an abnormal condition. It is serious or severe mental disorders where you will lose contact with the reality. That is the difference between neurosis and then psychosis. Okay? సో ఇది ఒక కండిషన్ కాబట్టి వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ హియర్? అవును. మరి దీని యొక్క అడ్జెక్టివ్ ఫార్మ్ వాట్ ఈస్ ద అడ్జెక్టివ్ ఫార్మ్ అంటే సైకాటిక్. ఓకే. నౌ దీని యొక్క అడ్జెక్టివ్ ఫార్మ్ ఏంటి అంటే సైకాటిక్. సైకాటిక్ అంటే ఇట్ ఇస్ రిలేటెడ్ సైకాటిక్ పర్సన్, హీఈస్ అ సైకాటిక్ పర్సన్ మేడం అంటే మొత్తం అబ్నార్మల్ కండిషన్, సివియర్ మెంటల్ డిజార్డర్ ఉంది వాడికి అని. సో రిలేటింగ్ టు ఆర్ ఎఫెక్టెడ్ బై సైకాసిస్ తో బాధపడుతున్న వ్యక్తిని సైకాటిక్ పర్సన్ అని అంటాం. ఆ వ్యక్తిని కూడా మనం సైకాటిక్ అని అంటాం. ఓకేనా? సో ఇట్ ఈస్ బోత్ అడ్జెక్టివ్ అండ్ నౌన్, సేమ్ దీనిలాగా ఇది కూడా. సైకీలో మిగతా వర్డ్స్ ఉన్నాయో చూడండి. సైకియాట్రీలో ఇక్కడ మనం స్ప్లిట్ చేస్తే ఇట్రియా అంటే మెడికల్ హీలింగ్ అని నేర్చుకున్నాము. సైకియాట్రీ మీన్స్ మెడికల్ హీలింగ్ ఆఫ్ వాట్? మెడికల్ హీలింగ్ ఆఫ్ మైండ్. మెడికల్ హీలింగ్ ఆఫ్ మైండ్, your spirit or your soul. So psychiatry means it is a science. So the parts of speech of it is now ఇది ఒక సబ్జెక్ట్ పేరు, బ్రాంచ్ పేరు. ఇట్ ఈస్ అ మెడికల్ సైన్స్ డీలింగ్ విత్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్. సైకియాట్రీ ఈ స్పెషలైజేషన్ చేసిన డాక్టర్ ఏమంటాం? సైకియాట్రిస్ట్ అని అంటాం. సో ఇది కూడా ఏంటి? సో మెడికల్ డాక్టర్ స్పెషలైజింగ్ ఇన్ డయాగ్నోసింగ్ అండ్ ట్రీటింగ్ మెంటల్ ఇల్నెసెస్ ఇస్ కాల్డ్ సైకియాట్రిస్ట్. నా వాట్ ఈస్ ద అడ్జెక్టివ్ ఫార్మ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు మనం స్పెషలైజేషన్ చూస్తున్నాం. ఇవేమి కండిషన్స్, ఇవన్నీ కండిషన్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం స్పెషలైజేషన్ చూస్తున్నాం. సైకియాట్రీ అంటేనేమో అట్రియా మీన్స్ మెడికల్ హీలింగ్. సో ఈ మెడికల్ హీలింగ్ ఆఫ్ వాట్? మెడికల్ హీలింగ్ ఆఫ్ యువర్ మైండ్. ఆ సబ్జెక్ట్ ఏంటి అంటే సైకియాట్రీ. ఆ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ చేస్తే సైకియాట్రిస్ట్ అండ్ యువర్ అడ్జెక్టివ్ ఫార్మ్ ఇస్ సైకియాట్రిక్ రిలేటింగ్ టు సైకియాట్రీ ఆర్ మెంటల్ ఇల్నెస్. డన్. నెక్స్ట్ లాస్ట్ రూట్ వర్డ్ సెషన్ ఏంటంటే జరాస్ మీన్స్ ఓల్డ్ ఏజ్. జరాస్ అంటే ఏంటి? ఓల్డ్ ఏజ్. పెడియాస్ అంటే చైల్డ్. ఓకే. సో జరాస్ అంటే ఓల్డ్ ఏజ్, దానికి ఇది క్వైట్ ఆపోజిట్. జనరల్ గా కార్డియాక్ కి సంబంధించి అంటే హార్ట్ కి సంబంధించి ఒక స్పెషలైజేషన్ ఉంది, నర్వ్ కి సంబంధించి ఒక స్పెషలైజేషన్ ఉంది, డర్మా అంటే స్కిన్ కి సంబంధించి ఒక స్పెషలైజేషన్ ఉంది, చిన్న పిల్లలకి ఒక స్పెషలైజేషన్ ఉంది, ఫీమేల్ కి ఒక స్పెషలైజేషన్ ఉంది. మరి ముసలి వాళ్ళకి కూడా ఒక స్పెషలైజేషన్ ఉందా అంటే ఉంది. అదేంటి అంటే జెరియాట్రిక్స్. పెడియాట్రిక్స్ లాగా జెరియాట్రిక్స్. పెడియాట్రిక్స్ అంటే ఏంటి? చిన్న పిల్లల గురించి చదివే ఆ మెడిసిన్, ఆ బ్రాంచ్ ని మనం పెడియాట్రిక్స్ అని చదువుకున్నాం. ఈ పెద్దవాళ్ళ గురించి, ఓల్డ్ ఏజ్ వాళ్ళ గురించి జెరియాట్రిక్స్. బికాస్ ఇక్కడ మనం క్లిక్ చేస్తే జెరాస్ అని వస్తుంది. జెరాస్ మీన్స్ ఓల్డ్ ఏజ్, ఇట్రియా మీన్స్ మెడికల్ హీలింగ్. ఓకే. మెడికల్ హీలింగ్ అంటే ఎవరిని హీల్ చేస్తున్నాం మనం ఇక్కడ? ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళని హీల్ చేస్తున్నాము. సో ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ ఫోకస్డ్ ఆన్ హెల్త్ అండ్ డిసీజెస్ ఆఫ్ ద ఎల్డర్లీ. ఓకే. సో ఇది సబ్జెక్ట్ పేరు కాబట్టి నౌన్. అండ్ ఈ స్పెషలైజేషన్ చేసిన వ్యక్తిని జెరియాట్రిషియన్, పెడియాట్రిషియన్ లాగా జెరియాట్రిషియన్, సియన్ అని వస్తే ఎక్స్పర్ట్ అని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో జెరియాట్రిషియన్ అంటే మెడికల్ డాక్టర్ స్పెషలైజింగ్ ఇన్ ట్రీటింగ్ ఓల్డర్ అడల్ట్స్ అంటే ఎల్డర్లీ పీపుల్. ఓకే. సో ఇదేమో స్పెషలైజేషన్ పేరు. ఆ స్పెషలైజేషన్ చేసిన వ్యక్తి, ఆ డాక్టర్ ని మనం జెరియాట్రిషియన్ అని అంటాము. అండ్ వాట్ ఈస్ ద అడ్జెక్టివ్ ఫార్మ్ అంటే జెరియాట్రిక్ అని అంటూ ఉంటాం. పెడియాట్రిక్ లాగా జెరియాట్రిక్. సో ఇట్ ఈస్ రిలేటింగ్ టు ఓల్డ్ ఏజ్ ఆర్ ఎల్డర్లీ. ఈ జెరాస్ చదువుకునేటప్పుడు మీరు ఏం చేయాలంటే పెడియాట్రిక్స్ అంటే పెడాస్ అని మనం చదువుకున్నాం కదా, దాంతో కంపేర్ చేస్తూ చదవండి, సిమిలర్ గా ఉంటది. రైట్. ఓకే. సో వీఆర్ డన్ విత్ ద సెకండ్ చాప్టర్ అయిపోయింది. ఓకేనా? సెకండ్ చాప్టర్ అంటే మొత్తం 6th సెషన్ వరకు కంప్లీట్ చేస్తే చాప్టర్ 2 అయిపోయినట్టే. సో ఈ 6th సెషన్ లో మనం రూట్ వర్డ్స్ నేర్చుకున్నాం కదా, రూట్ వర్డ్స్ అండ్ దెన్ దాని నుంచి డిరైవ్ అయిన చాలా పదాలు నేర్చుకున్నాం. మొత్తం ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఎంత నేర్చుకున్నాము అనేది టెస్ట్ చేద్దాం. ఓకే. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్స్, ఈ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ చేస్తే అర్థమవుతుంది. ఇదంతా చేసిన తర్వాత ఈ సెకండ్ చాప్టర్ లో అసలు ఏమేమి రూట్ వర్డ్స్ వచ్చినాయి అని ఇవి లాస్ట్ లో ఉంటది. ఓకే. సో ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్ లో రూట్ వర్డ్స్ మాత్రమే ఉంటాయి. ఆ రూట్ వర్డ్స్ ని మీరు సాల్వ్ చేయాలి. ఓకే. కాలం బి ని కాలం ఏ తో మ్యాచ్ చేద్దాం. నర్వ్ పెయిన్ అంటే ఏంటి? పెయిన్ అంటే ఏమని రావాలని చెప్పాను? ఆల్జియా అని రావాలని చెప్పాను. సో నర్వ్ పెయిన్ అంటే న్యూరాల్జియా. ఓకే. స్పెషాలిటీ డీలింగ్ విత్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఎల్డర్లీ అంటే ఓల్డ్ ఏజ్ అంటే ఏమని రావాలి? జెరాస్. ఓకే. సో జెరియాట్రిక్స్ ఇస్ ద స్పెషాలిటీ.
స్ట్రైటనింగ్ ఆఫ్ టీత్ అంటే ఆర్థో, స్ట్రైట్ అంటే ఆర్థో, టీత్ అంటే ఓడాంటో. సో ఆర్థోడాంటిక్స్ అని రావాలి, ఆర్థోడాన్షియా. సో ఆన్సర్ ఏంటి 2. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద నర్వ్స్, ఇన్ఫ్లమేషన్ అంటే ఏమని రావాలి, ఐటిస్ రావాలి. సో న్యూరైటిస్. ఫోర్త్ వన్ ఈస్ యువర్ ఆన్సర్. ట్రీట్మెంట్ ఆఫ్ స్కెలిటల్ డిఫార్మాటిస్. స్కెలిటల్ అంటున్నాడు అంటే బోన్, సో ఆర్థోపెడిక్స్ అని రావాలి. నెక్స్ట్ సెకండ్ మ్యాథ్ ద ఫాలోయింగ్. See the first one. Record of heart beats. రికార్డ్ అంటున్నాడు. రికార్డ్ అంటే మనకు ఆ రిపోర్ట్ వస్తుంది కదా, ఈసీజీ. ఈసీజీ అంటే ఏం రావాలి, కార్డియోగ్రామా కార్డియోగ్రాఫా? కార్డియోగ్రామ్, నాట్ గ్రాఫ్. గ్రాఫ్ లాగా ఉంటది కానీ అది గ్రాఫ్ కాదు. ఓకే, సో ఇట్ ఈస్ కార్డియోగ్రామ్. నెక్స్ట్ నౌ సీ హియర్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మ్యాథ్ ద ఫాలోయింగ్ చూడండి. నేను మీకు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ లో న్యూరాసిస్ అండ్ సైకాసిస్ యొక్క డిఫరెన్స్ అనేది చెప్పాను. అర్థమవుతుంది కదా, ఏమని చెప్పాను చెప్పండి. న్యూరాసిస్ అంటే మైల్డ్ ఉంటది, సైకోసిస్ అంటే సివియర్ ఉంటది. న్యూరాసిస్ లో రియాలిటీతో కాంటాక్ట్ లో ఉంటాడు, సైకోసిస్ అంటే రియాలిటీతో కాంటాక్ట్ పోతది అని చెప్పాను. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేద్దాం. మెంటల్ అన్బ్యాలెన్స్ ని, ఇమోషనల్ డిస్టర్బెన్స్ ని మ్యాచ్ చేద్దాం. మెంటల్ అన్బ్యాలెన్స్, మెంటల్ అంటే ఏమిటి, మైండ్ మొత్తం పోయిందంట. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, సైకోసిస్ అని రావాలి. ఇక్కడ చూడండి, ఇమోషనల్ డిస్టర్బెన్సెస్. ఇమోషనల్ అనేది ఒక పార్ట్ ఆఫ్ యువర్ మైండ్ అంతే అది. సో అందుకే న్యూరోసిస్ అని రావాలి. అర్థమవుతుంది కదా. ట్రీట్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ డిజార్డర్స్. పర్సనాలిటీ డిజార్డర్స్ అంటే మన సైకియాట్రిక్ కి సంబంధించి, అంటే ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటది. సో ఆ డిఫరెంట్ పర్సనాలిటీస్ అంతా కూడా ఎక్కడ చదువుకుంటాం అంటే సైకియాట్రీ అనే సబ్జెక్ట్ లో. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రికార్డింగ్ హార్ట్ బీట్స్, కార్డియోగ్రాఫ్. ఇన్స్ట్రుమెంట్ అయితే కార్డియోగ్రాఫ్, రికార్డ్ అయితే కార్డియోగ్రామ్. నెక్స్ట్, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్. See the first question. A gynecologist patients are mostly men. Patients, gynae అంటేనే విమెన్, మరి పేషెంట్స్ మెన్ ఎందుకు అవుతారు, విమెన్ అవుతారు. సో ఆన్సర్ ఈస్ నో. ఆప్థమాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ ఐ. ఎస్, అంటే ఆప్థమాల్ అంటే ఐ అని మనం నేర్చుకున్నాం కాబట్టి ఆన్సర్ ఈస్ ఎస్. ఆర్థోపెడిక్స్ is a specialty dealing with bone and joints. Yes, because ortho ante bone, straight, correct అని నేర్చుకున్నాం. So answer is yes. A cardiac patient has a heart ailment. Cardiac ante heart. Yes, so answer is yes. A person with a bad bite అంటే teeth కి సంబంధించింది, may profit from orthodontia. Yes, correct. Answer ఏంటి, because bite అంటే teeth అంటే ఎవరు చేస్తారు, orthodontia. నెక్స్ట్, న్యూరాలజియా ఇస్ అ డిసీజ్ ఆఫ్ ద బోన్స్. న్యూరాలజియా, న్యూరో అని ఉంది కదా, బోన్ ఎందుకు సంబంధం దీనికి, ఆన్సర్ ఈస్ నో. న్యూరోసిస్ ఇస్ సేమ్ యాజ్ సైకోసిస్. నో, నేను ఇందాక మీకు పెద్ద డిఫరెన్సెస్ చెప్పాను. ఓకే, న్యూరోసిస్ కి సైకోసిస్ కి డిఫరెన్స్ చెప్పినప్పుడు రెండు సేమ్ ఎట్లా అవుతాయి. సో ఆన్సర్ ఇస్ నో. న్యూరైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద నర్వ్స్. ఎస్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అని మనం చదువుకున్నాం కాబట్టి ఆన్సర్ ఈస్ ఎస్. Psychiatry is a medical specialty that is dealing with mental, emotional, personality disturbances. అన్ని చదువుకుంటాం మనం ఎక్కడ, సైకియాట్రీలో. మెంటల్ డిస్టర్బెన్సెస్, ఎమోషనల్, ఒక పర్సన్ ఎలా ఉన్నాడు అన్ని చదువుకుంటాం కాబట్టి ఆన్సర్ ఈస్. కార్డియోగ్రాఫ్ ఈజ్ అ డివైస్. గ్రాఫ్ అంటే డివైస్ ఫర్ రికార్డింగ్ హార్ట్ బీట్స్. సో గ్రాఫ్ అన్నాడు, గ్రామ్ అన్లా, డివైస్ అంటున్నాడు. కరెక్ట్, ఆన్సర్ ఈస్ ఎస్. సైకాట్రిక్ ట్రీట్మెంట్ is designed to relieve tension, fear, insecurities. Psychiatric patients ni అన్ని మనం రిలీవ్ చేస్తామా? ఎస్, ఆన్సర్ ఈస్ ఎస్. ఎందుకంటే సైకాట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన చిన్న ప్రాబ్లం కైనా ఆయన దగ్గరికి వెళ్తాం. ఓకే, సో అందుకని నీకు ఫియర్ ఉన్నా, టెన్షన్ ఉన్నా, భయం ఉన్నా, డిప్రెషన్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, అన్ని ప్రాబ్లమ్స్ కి నువ్వు సైకాట్రిక్ దగ్గరికే వెళ్తావు. A doctor who specializes in pediatrics has వెరీ ఓల్డ్ పేషెంట్. పెడియాట్రిక్స్ అంటే చిన్న పిల్లలు అని చెప్పాను, ఓల్డ్ అంటే జెరియాట్రిక్స్ అని చెప్పాను. సో ఆన్సర్ ఇస్ నో. ఏ జెరియాట్రిషియన్ హ్యాస్ వెరీ యంగ్ పేషెంట్స్. నో, జెరియాట్రిషియన్ అంటే ఎవరు, ఎల్డర్ పీపుల్ ఆర్ ఎల్డర్ పేషెంట్స్ ని చూసేవాడు జెరియాట్రిషియన్. సో యంగ్ కాదు. సో ఆన్సర్ ఇస్ నో. నెక్స్ట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూడండి. స్పెషలిస్ట్ హూ స్ట్రైటన్స్ టీత్ అంటున్నాడు అంటే పర్సన్, టీత్ అంటున్నాడు, స్ట్రైట్ అని అంటున్నాడు. సో ఆన్సర్ ఏంటి, ఆర్థోడాంటిస్ట్ అని రావాలి, ఎందుకంటే స్పెషలిస్ట్ అంటున్నాడు కాబట్టి ఆర్థోడాంటిస్ట్. నర్వ్ పెయిన్ అంటే ఏంటి, పెయిన్ అంటే ఏమని చెప్పాను, ఆల్జియా. సో న్యూరాలజియా. ఓకే, న్యూరాలజియా. ఎస్, పెయిన్ అలాంగ్ ద నర్వ్ ఇస్ కాల్డ్ న్యూరాలజియా.
నెక్స్ట్ మెడికల్ స్పెషాలిటీ డీలింగ్ విత్ బోన్స్ అండ్ జాయింట్స్. స్పెషాలిటీ అంటే స్పెషలైజేషన్ పేరు ఇది. ఏంటది? ఆర్థోపెడిక్స్. ఆర్థో పిఏఈ పెడిక్స్. స్పెల్లింగ్ ఇస్ ఇంపార్టెంట్ హియర్. నెక్స్ట్ మెడికల్ స్పెషాలిటీ, ఇక్కడ కూడా స్పెషాలిటీ పేరు, డీలింగ్ విత్ ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ అండ్ మెంటల్ ఇల్నెస్. సో స్పెషాలిటీ పేరు ఆన్సర్ ఏంటి? సైకాట్రీ. ఓకే, సీ ద స్పెల్లింగ్ బికాస్ సైకియాట్రీ, సైకియాట్రిస్ట్ అనే వర్డ్స్ ఎక్కువగా స్పెల్లింగ్స్ లో ఇస్తూ ఉంటాడు. పిఎస్వై అని రావాలి ఇక్కడ. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద నర్వ్స్. ఇన్ఫ్లమేషన్ అంటే ఐటిస్ అని రావాలని చెప్పాను. సో న్యూరైటిస్. న్యూరైటిస్. ఎమోషనల్ అండ్ పర్సనాలిటీ డిజార్డర్. ఎమోషనల్ అండ్ పర్సనాలిటీ డిజార్డర్. డిజార్డర్ అని అన్నాడు. సో న్యూరోసిస్. న్యూరోసిస్ బికాస్ ఓసిస్ అంటే అబ్నార్మల్ కండిషన్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. నెక్స్ట్ మెంటలీ అన్బ్యాలెన్స్డ్ ఏమంటారు? సైకియాట్రిక్ బికాస్ మెంటల్ అంటే మైండ్ కి సంబంధించింది. ఓకే, సైకి అని రావాలి. సో సైకియాట్రిక్. ఎస్వై సైకియాట్రిక్. పర్టైనింగ్ టు హార్ట్ ఏంటది? కార్డియాక్. కార్డియాక్ అరెస్ట్ అని నేర్చుకున్నాంగా. స్పెషాలిటీ డీలింగ్ విత్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎల్డర్లీ. స్పెషాలిటీ పేరు ఇది. ఓకే, జెరియాట్రిక్స్. జెరియాట్రిక్స్. జెరియాట్రిక్స్, పెరియాట్రిక్స్ లాగా జెరియాట్రిక్స్. ఇన్స్ట్రుమెంట్ రికార్డ్. నౌ ఇన్స్ట్రుమెంట్ అయితేనేమో కార్డియోగ్రాఫ్. ఇన్స్ట్రుమెంట్ ని గ్రాఫ్ అంటాం, రికార్డ్ ని కార్డియోగ్రామ్ అంటాం. ఓకేనా? చూడండి ఎంసీక్యూస్. స్పెషలిస్ట్ ఇన్ ఫీమేల్ ఎయిల్మెంట్స్. ఫీమేల్ ఎయిల్మెంట్స్ యొక్క స్పెషలిస్ట్ ఎవరు? గైనకాలజిస్ట్. స్పెషలిస్ట్ ఇన్ చిల్డ్రన్ డిసీజెస్. పెడియాట్రిషియన్. బికాస్ పెడా అంటే డోస్ అంటే చిల్డ్రన్ అని మనం నేర్చుకున్నాం. స్పెషలిస్ట్ ఇన్ ఐ డిసీజెస్. ఐ అంటే ఆప్థమాలజిస్ట్. ఓకే, ఆప్టీషియన్ అనేవాడు స్పెషలిస్ట్ కాదు. ఓన్లీ నీ లెన్స్ అంటే నీ స్పెక్టికల్స్ ఇస్తాడు కదా, అతని ఆప్టీషియన్ అని అంటావు. సో ఇది కాదు మన ఆన్సర్. స్పెషలిస్ట్ ఇన్ ఇమోషనల్ డిస్టర్బెన్సెస్. సో ఆన్సర్ ఏంటి? సైకియాట్రిస్ట్. బికాస్ మనకు మైండ్ లో ఏదైనా ఎమోషనల్ గా మనం డౌన్ అయినా మనం ఎక్కడికి వెళ్తాం? సైకియాట్రిస్ట్ కి వెళ్తాం. సో ఈ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. సో స్పెషలిస్ట్ ఇన్ ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ అంటే సైకియాట్రిస్ట్. పర్టైనింగ్ టు మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ద ఎల్డర్లీ. ఎల్డర్లీ అనగానే జెరియాట్రిక్. ఎందుకు? ఎందుకంటే జెరాస్ అంటే ఓల్డ్ అని నేర్చుకున్నావు కాబట్టి. స్ట్రైటనింగ్ ఆఫ్ టీత్ అంటే ఏమిటి? ఆర్థోడాన్షియా. బికాస్ ఆర్థో మీన్స్ బోన్, ఒడాంటోస్ అంటే టూత్ అని నేర్చుకున్నాం. పర్సనాలిటీ డిజార్డర్ అంటున్నాడు కాబట్టి న్యూరోసిస్. ఆన్సర్ ఏంటి? న్యూరోసిస్. ఐటిస్ అంటేనేమో ఇన్ఫ్లమేషన్, ఆల్జియా అంటేనేమో పెయిన్, ఓసిస్ అంటే అబ్నార్మల్ కండిషన్. సో ఆన్సర్ ఇస్ సి. మెంటలీ అన్బ్యాలెన్స్డ్ ని ఏమంటారు? సైకాటిక్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ ని మనం ఏమనాలి? పెడగాగి అనాలి. ఎందుకంటే ఎగాగ్ అంటే లీడర్ ఆర్ లీడింగ్, పెడా అంటే చిల్డ్రన్ ని లీడ్ చేసేది ఎవరు? టీచర్. సో ఆ ప్రాసెస్, ఆ మెథడ్స్ ని ఏమంటారంటే పెడగాగి అంటారు. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ ఇస్ పెడగాగి. రైట్? చలో ఇప్పుడు ఈ సెషన్స్ అయిపోయినాయి కదా, 6th సెషన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ చాప్టర్ అంటే ఏ చాప్టర్ మనం ఏ చాప్టర్ లో ఉన్నాం? చాప్టర్ 2 లో ఉన్నాం కదా. చాప్టర్ 2 లో ఏమేమి వచ్చినాయి రూట్ వర్డ్స్ అవన్నీ కూడా ఈ స్లైడ్ లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దాం. ఇంటర్నస్ అంటే ఏమిటి? ఇన్సైడ్. ఇంటర్నస్ అంటే ఇన్సైడ్. ఎక్కడ ఏ వర్డ్ లో వచ్చింది? ఇంటర్నిస్ట్ అనే వర్డ్ లో వచ్చింది. అండ్ దెన్ ఇంటర్న్ అనే వర్డ్ లో కూడా వచ్చింది. నెక్స్ట్ పెడాజ్ అంటే ఏమిటి? పెడాజ్ అంటే పెడియాట్రిక్స్. సో చిల్డ్రన్. నౌ అయితే ఇక్కడ ఈ రూట్ వర్డ్ కి మీకు డిఫరెన్స్ తెలియాలి. మనం జస్ట్ పెడాజ్ అనే మాత్రమే చదువుకున్నాం, పెడిస్ అని చదువుకోలే. పెడిస్ అంటే ఫూట్ కాలు. ఓకే, పెడల్ విన్నారు కదా? ఎస్ ఆర్ నో? పెడల్, సైకిల్ పెడల్. ఎస్. సో అంటే ఫూట్ అంటే నీ ఫూట్ పెట్టే ఆ స్థలం పెడల్. ఓకే, సో పెడిస్ అంటే యూ షుడ్ నో ద డిఫరెన్స్. అసలు పెడోస్ కి పెడిస్ కి డిఫరెన్స్ ఏమిటి? ఈ పిఏఐడిఓస్ అయితేనేమో ఇట్ ఇస్ చిల్డ్రన్. ఎగోస్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ఎగోస్? ఎగోస్ అంటే లీడింగ్ ఆర్ లీడర్. డెమోస్ అంటే పీపుల్. డెమోస్ అంటే పీపుల్ బికాస్ డెమగాగ్ అని నేర్చుకున్నాం. డర్మా మీన్స్ స్కిన్. ఇది మనే
హైపోడర్మిక్, హైపో మీన్స్ అండర్, ఎపి మీన్స్ అపాన్ ఆర్ ఓవర్ అని నేర్చుకున్నాం. ఆప్థల్మాస్ అంటే ఐఈ, ఓకే, ఐ. ఆక్యులస్ అన్నా కూడా ఐఏ, ఓకే. ఆప్థల్మాస్ అండ్ దెన్ ఆక్యులిస్ ఈ రెండు కూడా ఐఏ. ఆప్సిస్ ఆర్ ఆప్టికాస్ అంటే విజన్ లేదా సైట్, ఓకే. నెక్స్ట్ చూడండి, మెట్రాన్ అంటే మెజరింగ్. మెట్రాన్ అంటే ఏంటి? మెజరింగ్ ఆర్ మెజర్మెంట్. ఆర్థోస్ అంటే స్ట్రైట్, ఓకే, స్ట్రైట్ లేదా దీన్ని మనం కరెక్ట్ అంటాం. ఫైనల్ గా ఆర్థోస్ అంటే బోన్ అనాలి, ఓకేనా, బోన్. ఒడాంటోస్ అంటే టూత్, పళ్ళు, ఓకే. కార్డియా మీన్స్ హార్ట్, కార్డియాలజీ. లాజీ అంటే స్టడీ, ఇది మనకు తెలిసిందే. న్యూరాన్ అంటే నర్వ్, న్యూరాన్ అంటే ఏంటి? నర్వ్. ఆల్జియా అంటే ఏంటి? పెయిన్, న్యూరాల్జియా. సైకి అంటే ఏంటి? మైండ్ లేదా స్పిరిట్ లేదా సోల్, ఓకే. ట్రియా అంటే హీల్ చేస్తున్నాం వాళ్ళని మనం, ఓకే, మెడికల్ హీలింగ్. నెక్స్ట్ జరాస్ అంటే ఓల్డ్ ఏజ్, ఏంటి? ఓల్డ్ ఏజ్. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్ 2. సో చాప్టర్ 1 అయిపోయింది, చాప్టర్ 2 అయిపోయింది, మొత్తానికి 6 సెషన్స్ అయిపోయాయి, ఓకే. నోట్స్ చక్కగా రాసుకోండి, రివైజ్ చేస్తూ ఉండండి, చాలు. నో నీడ్ టు రీడ్ ద బుక్ అగైన్. మీకు మంచిగా ఎగ్జాంపుల్స్ తో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తో అన్ని నేను ఇక్కడ మీకు ఇస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కటి మీ నోట్బుక్ లో ఉంటే సరిపోతుంది, దాన్ని రివైజ్ చేస్తూ ఉండండి, రైట్. నెక్స్ట్ వీడియోలో మనం చాప్టర్ 3ని స్టార్ట్ చేద్దాం, అంటే సెషన్ 7, ఓకే, 7, 8, 9 అవి కూడా కంప్లీట్ చేద్దాం, రైట్. థ్యాంక్ యూ.